చిత్తూరు జిల్లా పుంగనూరులో హైటెన్షన్ నెలకొంది. ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. సమావేశం జరగనివ్వమని టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మరోవైపు ఎంపీడీఓ కార్యాలయానికి టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో హైటెన్షన్ నెలకొంది. ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. సమావేశం జరగనివ్వమని టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఎంపీడీఓ కార్యాలయానికి టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, పుంగనూరు మండల ప్రజా పరిస్థితి కార్యాలయం మండలంలో అయితే మాత్రం మండల సమావేశానికి అయితే మాత్రం టీడీపీ శ్రేణులు అడ్డుకుంటారని ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి పాత ఈ యొక్క ప్రజా పరిస్థితికి సంబంధించినటువంటి మండలికి సంబంధించిన సభ్యులైతే మాత్రం ఈ యొక్క కార్యక్రమానికి అయితే మాత్రం హాజరు కాలేదు. ఈ యొక్క హై టెన్షన్ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ప్రజా మండలికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు వైసీపీకి సంబంధించినటువంటి సభ్యులు మాత్రమే దీంట్లో ఉన్నారు. వాళ్ళు కొనసాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో కూడా ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి అయితే మాత్రం ఈ రోజు మీటింగ్ అయితే ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ యొక్క మీటింగ్ అయితే మాత్రం వాళ్ళు వస్తే ఖచ్చితంగా టీడీపీ శ్రేణులు వాళ్ళని పెద్ద ఎత్తున అయితే మాత్రం అడ్డుకొని ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే మాత్రం ఒక పుంగనూరుకు సంబంధించి అయితే ఏ ఒక్క సభ్యులు కూడా రాజీనామా చేయకుండా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి అయితే మాత్రం వాళ్ళు వస్తే మాత్రం ఒక టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అయితే వాళ్ళని అడ్డుకొని ఈ యొక్క వాళ్ళు చేసినటువంటి కొన్ని కార్యకలాపాలంతా కూడా ఎత్తి చూపించి వాళ్ళంతా కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. దీనివల్ల కూడా ఒక మండల ఆఫీస్ దగ్గర అయితే మాత్రం కొద్దిగా హైటెన్షన్ అయితే నెలకొంది. దీని తర్వాత కూడా పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ కూడా అందరినీ కూడా బయట పంపించేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఈ యొక్క సభ్య సమావేశం కూడా వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క మీటింగ్ ను కూడా వాయిదా వేసి తదుపరి మీటింగ్ లో కూడా వాళ్ళంతా కూడా హాజరుపరిచి తర్వాత అందరినీ కూడా ముక్కుముడిగా రాజీనామా చేపించి కొత్త సభ్యులను అయితే మాత్రం ఎన్నుకోవాల్సింది అనేసి కూడా టీడీపీ ప్రభుత్వం అయితే ఆదేశించినట్టయితే తెలుస్తుంది. దీని ద్వారా కూడా పుంగనూరుకు సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడు కూడా పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కూడా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు కూడా అంతా కూడా ఈ యొక్క సమావేశానికి హాజరుగా కావాల్సింది. అలాగే ఒక సభ్యులు కూడా వారికి సంబంధించిన వ్యక్తులే కాబట్టి కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కొనసాగడం సవాబు కాదు అనేసి ఒకవేళ ఈ సమావేశం కానీ ఏర్పడితే మాత్రం దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామనేసి పెద్ద ఎత్తున అయితే మాత్రం నిరసనలు అయితే చేశారు. దీనికి ముందుగా గమనించినటువంటి ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి ఒక సభ్యులు కూడా ఒకరు కూడా హాజరు కాకుండా దాన్ని బాయ్కట్ చేసినటువంటి పరిస్థితి అయితే పుంగనూరులో నెలకొంది. దీని తర్వాత కూడా ఈ యొక్క మీటింగ్ ను కూడా వాయిదా వేసి తదుపరి ఎప్పుడు చేయాలి ఏంటి అనేసి కూడా చెప్తున్నారు. దీనికి ఒక సభ్యుడిగా ఉన్నటువంటి మాజీ ఎంపీ అంటే ఇంతకు ముందుగా ఉన్నటువంటి ఎంపీ రెడ్డప్ప కూడా అక్కడికి రావాల్సిన పరిస్థితి, ఆయన కూడా అడ్డుకున్న పరిస్థితిలో కూడా ఎవరూ కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి అయితే నెలకొంది.